2026లో ఏఐ చాలా డెవలప్ అయిపోయింది కదా! కోడ్ అంతా అదే రాసేస్తోంది. బగ్స్ ఉంటే అదే క్లియర్ చేసుకుంటోంది. టెస్ట్ కేసెస్ జనరేట్ చేసేస్తోంది. ఏపీఐస్ జనరేట్ చేసేస్తోంది. సో, మొత్తం అదే చేసేస్తే ఇంకా ఫ్యూచర్‌లో డెవలపర్ తాలూకా పనేంటి? అనవసరంగా ఇప్పుడు కోడింగ్ నేర్చుకొని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అని చెప్పి ఒక ఫ్రెషర్స్‌కి గానీ, లేకపోతే ఈవెన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌కి కూడా ఉండేటటువంటి డౌట్ అనమాట ఇది. ఓకే. సో, ఈరోజు మనం చాలా క్లియర్‌గా కోడింగ్ నేర్చుకోవడం అవసరమా? కాదా? అని చెప్పి ఇన్ డీటెయిల్డ్‌గా మాట్లాడదాం. జెన్యూన్‌గా మాట్లాడదాం. ఓకే. మనలో చాలామందికి ఉండే డౌట్ ఇదే కామన్ అనమాట. ఓకే. సో, ఏఐ అంతా చేసేస్తోంది. అదే రిపోర్ట్స్ జనరేట్ చేసేస్తోంది. అదే ఏపీఐస్ జనరేట్ చేసేస్తుంది. కోడింగ్ ఇచ్చేస్తుంది. బగ్స్ అవి సాల్వ్ చేసేసుకుంటుంది. ఓకే. సో, అలాంటప్పుడు ఇంకా మనం కోడింగ్ నేర్చుకోవడం అవసరమా అని. సో, ఇలాంటి స్టేజ్‌లో మనం క్లియర్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో, ఏఐ ఏం చేస్తుంది? అది ఏం చేయలేదు. మనం ఏం చేయాలి? ఎక్కడెక్కడ మన అవసరం ఉంది? ఓకే. సో, మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మనం ఇంకా షైన్ అవుతాం. సో, ఎలాంటిది క్లియర్ కట్ ఎనాలిసిస్ అనేది చేసుకోవాల్సి ఉంది. సో, ఈ వీడియోతో వెరీ క్లియర్‌గా ఏఐ ఏం చేయగలదు? మనం ఏం చేయాలి? మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ద బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది అని ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఎక్స్‌పీరియన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడతాను. ఏఐ టూల్స్ అనేవి మనం ఏది అడిగినా సరే కోడ్‌ని జనరేట్ చేస్తాయి కరెక్టే. సో, అయితే అది జనరేట్ చేసినటువంటి కోడ్‌లో ఓకే. సో, అది ఏ అప్రోచ్ అయితే వెళ్తోందో అది కరెక్టా? కాదా? ఓకే. సో, అలాగే అక్కడ ఏమైనా సెక్యూరిటీ వల్నరబుల్స్ ఉన్నాయా? లేదా? అది జనరేట్ చేసినటువంటి కోడ్‌లో సో, మెమరీ లీక్స్ ఏమైనా గానీ, లేకపోతే ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ అయ్యేటటువంటి ఛాన్సెస్ గానీ, లేకపోతే అవి ఏవైతే పాస్వర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటుందో ఆ పాస్వర్డ్స్ సెక్యూర్డ్‌గా ఉన్నాయా? లేదా? అని గానీ, ఇదంతా కూడా ఎవరు రివ్యూ చేస్తారండి? ఓకే. సో, ఒక గుడ్డిగా ఒక ఏఐ టూల్‌ని నమ్మేసి ఓకే. సో, మనం అది ఇచ్చింది పర్ఫెక్ట్ ఏఐ కంటే తిరుగులేదు, తోపు లేదు అని చెప్పి అది ఇచ్చినటువంటి కోడ్‌ని తీసుకువెళ్ళి అలాగ మనం ప్రొడక్షన్‌లో వాడేస్తే ఓకే. సో, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఎవరైతే ఏఐని ఎక్స్‌టెన్సివ్‌గా యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవి ఎన్ని తప్పులు చేస్తోందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో, మనం అడిగినటువంటి ఆ పర్టిక్యులర్ ప్రాంప్ట్‌కి తగ్గ కోడ్ అయితే అది ఇస్తది కరెక్టే. కానీ సో, దాన్ని ఇప్పుడు ఇలాంటివి ఏవైతే మనము ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో, ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో ఏమేమి ఉండాలి ఇదంతా కూడా ఎవరు మాట్లాడతారు? సో, ఏఐ అయితే మనం ఇచ్చినటువంటి ఆ చిన్న ప్రాంప్ట్స్‌కి కోడ్ జనరేట్ చేయగలదు గానీ అర్థం చేసుకోలేదు కదా! ఓకే. సో, ఎవరైతే బిజినెస్ ఉందో ఒక బిజినెస్ ఆర్గనైజేషను మన కంపెనీ దగ్గరికి వచ్చి ఓకే. నాకు ఒక ప్రాజెక్ట్ కావాలని చెప్పి అడిగింది. సో, వాళ్ళు ఎవరితో మాట్లాడతారు? బిజినెస్ పర్సన్స్ ఓకే. డైరెక్ట్‌గా ఏఐతో మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. ఎవరితో మాట్లాడతారు? మనతోనే మాట్లాడతారు. ఓకే. సో, ఏఐతో మాట్లాడితే ఏఐ వాళ్ళు చెప్పిందంతా అర్థం చేసుకుంటుందా? చేసుకోదు. ఓకే. సో, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా మనమే అర్థం చేసుకోవాలి. సో, ఇంకా వాళ్ళ తాలూకా ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్ ఏంటి? వాళ్ళ క్లయింట్స్ ఎవరు? వాళ్ళ ఎంప్లాయీస్ ఎలాంటి వాళ్ళు? ఎంత లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ పర్సన్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. సో, మనం ఒక యాప్ డెవలప్ చేయాలంటే ఎలాంటి ఆప్షన్స్ పెడితే వాళ్ళకి యాప్ట్ అవుతుంది. ఓకే. సో, ఏ టెక్నాలజీ ఫాలో అవ్వాలి? ఏ ఫ్రేమ్‌వర్క్ ఫాలో అవ్వాలి? అలాగే ఫ్లో ఎలా ఉండాలి? ఆ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ ఎలా ఉండాలి? ఇదంతా కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? ఇప్పుడు డైరెక్ట్‌గా ఏఐ వాళ్ళతో మాట్లాడేది కదా! ఓకే. సో, అప్లికేషన్ ఫ్లో ఎలా ఉండాలి? ఇంకా స్పెసిఫిక్‌గా వాళ్ళ ఎన్విరాన్మెంట్‌కి తగ్గట్టుగా వాళ్ళు చాలా కస్టమైజేషన్స్ చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో, మాకిక్కడ ఈ ఆప్షన్ నడవదు. అది కావాలి, ఇది కావాలి అని చెప్పి. ఇదంతా ఎవరు అర్థం చేసుకుంటారు? సో, ఏఐ అన్నది అర్థం చేసుకోలేదు. మనం ఏదైనా చిన్నవి అడిగితే అది ఆన్సర్ ఇస్తది. ఓకే. సో, ఏఐ అనేది ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్‌ని డిసైడ్ చేసేయలేదు. సో, చిన్న కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాడ్యూల్‌లో ఒక చిన్న కోడ్ అడిగితే అది ఇస్తుంది. ఇంకొక మాడ్యూల్‌లో కోడ్ అడిగితే ఇస్తుంది. ఇంకొక మాడ్యూల్‌లో కోడ్ అడిగితే ఇస్తుంది. కానీ సో, వీటన్నిటిని ఎలా కనెక్ట్ చేయాలి? ఏ డిజైన్ ప్యాటర్న్ ఫాలో అయితే అక్కడ ఎన్విరాన్మెంట్‌కి బెటరు అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఖచ్చితంగా హ్యూమనే ఉండాలి. అలాగే సో, మనం డిసైడ్ చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్‌గా ఏం చేస్తామంటే ఇంకా ఏఐ హెల్ప్ తీసుకుంటాం. సో, అడిగితే కరెక్టే అది ఏఐ కోడ్ జనరేట్ చేస్తుంది. సో, జనరేట్ చేసినటువంటి కోడ్‌లో ఎన్ని తప్పులున్నాయి? ఎంత కరెక్ట్? ఓకే. సో, అది జనరేట్ చేసిన కోడ్‌ని మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి అంటే ఓకే. అది తప్పు ఇచ్చిందా? కరెక్ట్ ఇచ్చిందా? మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే ముందు మనకేం రావాలి?
కోడింగ్ రావాలి కదా. సో నిజానికి ఇంతకు ముందు కంటే చాలా బాగా కోడింగ్ రావాలి మనకి. ఓకే, సో కేవలం సింటాక్స్ని బట్టి పట్టేసి సింటాక్స్ రాసేసి ఓకే ఇలా రాస్తే ఇది వస్తుంది అని చెప్పి అనుకునేటటువంటి రోజులు పోయాయి అన్నమాట. సో ప్రతిదీ కూడా ఎందుకు రాస్తున్నాము, ఎక్కడ రాస్తున్నాము, సో ఏ అప్రోచ్ బెటరు, ఓకే సో ఇవన్నీ మనకు తెలియాలి. సో సింటాక్స్ నేర్చుకోవడంతో పాటు లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ బాగా తెలియాలన్నమాట. సో ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఏ ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, సిస్టమ్ డిజైన్, ఇవన్నీ కూడా చాలా బాగా తెలియాలి మనకి. ఓకే, సో ఇంతకు ముందు కంటే కోడింగ్ బాగా వస్తేనే ఏఐ జనరేట్ చేసిన కోడ్ని మనం అండర్స్టాండ్ చేసుకొని ఇంకా దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయా, ఏం కరెక్షన్స్ చేయాలి, ఇదంతా కూడా మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. సో గుడ్డిగా అది ఇచ్చినటువంటి కోడ్ సూపర్ కదా అని చెప్పి మనం కోడింగ్ నేర్చుకోవడం మానేస్తే అది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కార్ ఉంది. ఓకే, సో ఆ కార్ని ఆటోమేటిక్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్ మనం క్రియేట్ చేసాం ఏఐతో. ఓకే, సో డ్రైవ్ చేసే అని చెప్పి మనం బ్యాక్ సీట్లోకి వెళ్ళి పడుకున్నాం అనుకోండి. సో మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో అంతవరకు మాత్రమే అది చేస్తుంది తప్పితే సిచ్యుయేషన్స్ని అండర్స్టాండ్ చేసుకోలేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని ఎక్కడైనా సిగ్నల్ లైట్స్ ఉంటే అది ఆగొచ్చు, కానీ సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సిగ్నల్ లైట్స్ పనిచేయటం లేదు. ఓకే, సో మాన్యువల్గా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చాలా దూరం నుండి సిగ్నల్స్ ఇస్తున్నాడు అనుకుందాం, అది అబ్జర్వ్ చేయలేదు అనుకోండి, వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎవరికి రిస్క్ అర్థమవుతుందా? అంటే గుడ్డిగా మనం ఏఐని నమ్మేయలేము. సో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో మనం ఏదైనా కోడ్ డెవలప్ చేయమంటే చేస్తుంది, చిన్న చిన్న బగ్స్ ఏవైనా ఉంటే సాల్వ్ చేస్తుంది. కాంప్లెక్స్ లెవెల్ బగ్స్ని అది అండర్స్టాండ్ చేసుకోలేదు, సాల్వ్ చేయలేదు. ఓకే, అలాగే బిజినెస్ రిక్వైర్మెంట్స్ని అది అర్థం చేసుకోలేదు. ఓకే, సో ఏ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ ఆ సిచ్యుయేషన్కి బెటరో ఒక్కొక్క ఎన్విరాన్మెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. అక్కడ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళ కస్టమర్స్ ఎవరు, ఓకే అవన్నీ అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ ఆప్షన్స్ ఏంటి, వాళ్ళ కస్టమైజేషన్స్ ఏంటి, వాళ్ళతో మాట్లాడి అది డిసైడ్ అయ్యి ప్యాటర్న్ అంతా మార్చి సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓవరాల్గా థింకింగ్ చేసి మొత్తం ఏ ప్యాటర్న్ డిసైడ్ అవ్వాలి, మాడ్యూల్స్ ఏంటి, ఇదంతా కూడా డిజైన్ చేసేది ఎవరు? ఖచ్చితంగా మనమే. సో ఇదంతా చేసిన తర్వాత దాంట్లో చిన్న చిన్న కోడ్స్ మనం జనరేట్ చేయాలంటే దీనికి అడుగుతాం ఏఐకి, అది చేస్తూ ఉంటుంది. ఓకే, సో చేసిన తర్వాత మళ్ళీ అది ఇచ్చింది కరెక్టా కాదా చూసేది ఎవరు? ఆ కోడ్లో మెమరీ లీక్స్ ఉంటే, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటే పరిస్థితి ఏంటి? ఓకే, సో ఎవరు చూస్తారు? మళ్ళీ వెరిఫికేషన్ ఎవరు చేయాలి? హ్యూమనే చేయాలి. ఓకే, సో అర్థం చేసుకోండి. అంటే నేను ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఓకే, సో గుడ్డిగా ఏఐని నమ్మేయలేము, ఖచ్చితంగా హ్యూమన్ కావాల్సిందే. అయితే జెన్యూన్గా ఏఐ వేటిని రీప్లేస్ చేస్తుందో కూడా మాట్లాడదాం. సో ఏదైతే బేసిక్ కోడింగ్ ఉంటుందో ఓకే, సో ఎన్నాళ్ళు మనకి ఒక కంపెనీ ఎన్నాళ్ళ నుండో ఎన్నో ఇయర్స్ నుండి ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తూ ఉంటుంది. ఓకే, అది ఓకే ఆల్రెడీ అంతా డెవలప్ చేసి ఉంటుంది. ఇంకా ఏ ఎంప్లాయీ కొత్తగా ఆ ప్లేస్లోకి వచ్చినా సరే ఇంకా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి, అది ఓకే. సో ఇన్నాళ్ళు కాకుండా ఇప్పుడు ఒక ఫ్రెష్ ప్రాజెక్ట్ వచ్చిందనుకో ఒక కంపెనీకి. ఓకే, సో ఏదైతే స్క్రాచ్ కోడ్ జనరేట్ చేయడానికి జూనియర్ లెవెల్ అంటే ఫ్రెషర్ లెవెల్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువగా అవసరం పడేవారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ ఫ్రెషర్ లెవెల్ ఎంప్లాయీస్ చేసే పని ఏదైతే ఉందో, ఫ్రెషర్ లెవెల్ ఎంప్లాయీస్ కాదు, ఫ్రెషర్ లెవెల్ ఎంప్లాయీస్ చేసే పని ఏదైతే ఉందో బేసిక్ కోడ్ జనరేట్ చేయడం, స్క్రాచ్ కోడ్ జనరేట్ చేయడం, దాన్ని బాయిలర్ ప్లేట్ కోడ్ అంటాం. సో ఆ చిన్న చిన్న స్టార్టింగ్ కోడ్ జనరేట్ చేయడం కానీ, సో చిన్న చిన్న టెస్ట్ కేసెస్ జనరేట్ చేయడం కానీ, స్టార్టింగ్ లెవెల్లో వచ్చేటటువంటి ఆ బగ్స్ని సాల్వ్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఏఐ రీప్లేస్ చేసేస్తుందండి. ఓకే, సో ఏవైతే రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయో, బాయిలర్ ప్లేట్ కోడ్ జనరేషన్ ఉంటుందో, డాక్స్ జనరేషన్ ఉంటుందో, సో చిన్న చిన్న టెస్ట్ కేసెస్ జనరేషన్ ఉంటుందో, చిన్న చిన్న బగ్స్ని ఏదైతే సాల్వ్ చేయడం ఉంటుందో, ఇవన్నీ కూడా ఈ టాస్క్లన్నీ కూడా ఏఐ రీప్లేస్ చేసేస్తుంది. సో మరి ఏఐ దేన్ని రీప్లేస్ చేయలేదు. ఇక మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సో మనం సింటాక్స్తో పాటు స్ట్రాంగ్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఓకే, సో ఫ్రెషర్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదో ఒక టెక్నాలజీ ఇంకా ఫిక్స్ అయిపోండి. ఓకే, సో జావా బేస్డ్ వెళ్తారా, పైథాన్ బేస్డ్ వెళ్తారా, లేకపోతే జావా స్క్రిప్ట్ బేస్డ్ వెళ్తారా? సో జనరల్గా ఎలా ఉంటుందంటే, మనకి స్టార్టప్స్ నుండి మిడ్ లెవెల్ కంపెనీస్ అన్ని కూడా జావా స్క్రిప్ట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువగా డీల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి
కాబట్టి సో మీరు అటువైపు వెళ్ళాలి అనుకుంటే జావా స్క్రిప్ట్కి ఫిక్స్ అవ్వండి. లేదు మీరు ఏఐ డేటా సైన్స్ అది మీ టార్గెట్ అనుకుంటే అటువైపు మీరు వెళ్ళాలి. మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఓకే, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అటువైపు మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు పైథాన్కి ఫిక్స్ అవ్వండి. అలా కాకుండా ఎంఎన్సీస్, ఓకే, సో ఎప్పుడు స్టడీ లైఫ్ కావాలి, ఆల్వేజ్ మనకి లాంగ్ లైఫ్ కావాలి అని అనుకుంటే జావాకి ఫిక్స్ అవ్వండి. ఓకే, సో అలా ఏదో ఒక టెక్నాలజీ ముందు ఫిక్స్ అయిపోండి. ఆ టెక్నాలజీలో సింటాక్స్ దగ్గర నుండి బేసిక్స్ చాలా స్ట్రాంగ్ అవ్వాలి. చెప్తున్నాను, ఎంతకు ముందు కంటే ఇప్పుడు కోడింగ్ చాలా బెటర్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఎన్నాళ్ళంటే మనం నేర్చుకున్న నాలెడ్జ్తో కోడ్ డెవలప్ చేస్తాము. ఇప్పుడు ఏఐ దానికి తెలిసిన నాలెడ్జ్తో అది డెవలప్ చేస్తోంది. అది కరెక్ట్ చేయాలి అంటే ఆ లెవెల్ నాలెడ్జ్ మనకి ఉండాలి. అది ఎంత కరెక్ట్గా డెవలప్ చేసింది, అందులో తప్పులు ఏమైనా ఉన్నాయని చూసే స్థాయికి మనం కోడింగ్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్ట్రాంగ్ బేసిక్స్. ఓకే, సో ఎలాంటివంటే మనకి వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఏ డేటా టైప్ ఎప్పుడు వాడితే మెమరీ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. ఓకే, సో అలాగే లూప్స్లో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎప్పుడు వాడతాము, ఓకే, వైల్ ఎప్పుడు వాడతాము, డూ వైల్ ఎప్పుడు వాడతాము, ఫర్ ఎప్పుడు వాడతాము. సింటాక్స్ రాసేయడం కాదు, అది ఎప్పుడు మనకు అవసరమో తెలుసుకోవాలి. సో ఏ సిచ్యుయేషన్లో ఏది బెటరో తెలుసుకోవాలి. ఓకే, సో మనం థింక్ చేయగలగాలి. ఎప్పుడు వస్తుంది ఇదంతా, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం ఓన్గా సాల్వ్ చేస్తుంటే, సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడడం, అది ఎలా సాల్వ్ చేయాలో థింక్ చేయడం. సో థింకింగ్ ఎబిలిటీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఇంకా గోల్డ్ అనమాట ఫ్యూచర్లో. అర్థమవుతుందా? సో కాబట్టి మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ని మీ ఓన్గా సాల్వ్ చేస్తే, ఎన్ని ప్రాజెక్ట్స్ని మీ ఓన్గా మీరు డెవలప్ చేస్తే మీ ఫ్యూచర్ అంత పర్ఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి స్ట్రాంగ్ బేసిక్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఊప్ కానీ, ఓకే, స్ట్రాంగ్ బేసిక్స్ బిల్డ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు నేర్చుకున్న టెక్నాలజీ ఫుల్ స్టాక్ వరకు వెళ్ళిపోండి. తర్వాత మీరు ఏ డొమైన్కి వెళ్ళినా ఈ ఫుల్ స్టాక్ నాలెడ్జ్ అనేది చాలా యూజ్ అవుతుంది. పైథాన్ అయినా, జావా అయినా, జావా స్క్రిప్ట్ అయినా ఫుల్ స్టాక్ వరకు వెళ్ళిపోండి. సో వెళ్ళిపోతే ఇందులో చాలా నేర్చుకుంటారు మీరు. ఓకే, సో ఆ లెవెల్కి వెళ్ళిపోయి మినిమం 2 to 3 ప్రాజెక్ట్స్ మీ ఓన్గా డెవలప్ చేయండి. ఓకే, అప్పుడు మీకు కావలసిన కోడింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ దానితో పాటు ఏఐ టూల్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, మీరు నేర్చుకుంటున్న టెక్నాలజీలో కోడింగ్ రాయటానికి కానీ, బగ్స్ క్లియర్ చేయడానికి కానీ, ఓకే, సో క్లాడ్ కోడ్ కానీ, గిటప్ కోపైలట్ కానీ, కర్సర్ కానీ, వీటిని చాలా ఎక్స్టెన్సివ్గా, ఓకే, సో మీరు నేర్చుకోండి, అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోండి. వాటిని మీ వర్క్లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. సో ఫస్ట్ అయితే మాన్యువల్గా ప్రతి టాపిక్ నేర్చుకొని మీరు ఓన్గా ప్రాజెక్ట్ డెవలప్ చేసిన తర్వాత ఏఐ టూల్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో అప్పుడు మీ రిక్వైర్మెంట్ ఇండస్ట్రీకి ఎంత గోల్డ్ అయిపోతుంది అంటే చాలా చాలా అనమాట. ఎందుకంటే సో ఫ్యూచర్లో మనకి అన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 30% బేసిక్స్ జాబ్స్ తగ్గిపోతాయి. ఓకే, సో అంటే 30% బేసిక్స్ జాబ్స్ చేసేటటువంటి ఆ ఎంప్లాయీస్ ఏవైతే టాస్క్స్ చేస్తారో ఆ టాస్క్స్ ఆటోమేట్ అయిపోతాయి అనమాట. ఓకే, అంటే మరి వాళ్ళకి ఫ్రెషర్స్కి జాబ్స్ ఉండవు అని కాదు ఇక్కడ. ఓకే, సో వాళ్ళు ఏదైతే టాస్క్స్ చేస్తారో అది ఏఐ చేసేస్తుంది అని చెప్పి. సో 30% బేసిక్ కోడింగ్ జనరేట్ చేయడం కానీ, ఆ బేసిక్ టెస్ట్ కేసెస్ రాయడం కానీ, బేసిక్ డాక్స్ ప్రిపరేషన్ కానీ చేసేది ఎవరైతే ఉంటారో ఆ టాస్క్స్ అన్నీ రీప్లేస్ అయిపోతాయి. సో 30% ఆ టాస్క్స్ అన్నీ రీప్లేస్ అయిపోతాయి. అంటే మరి వాళ్ళకి జాబ్స్ ఉండవా అంటే అట్ ద సేమ్ టైం ఎవరైతే ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ కోడింగ్ చేయడము, ఆ కోడింగ్ ఏదైతే ఏఐ కోడ్ జనరేట్ చేస్తుందో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడము, దాన్ని వెరిఫై చేయగలగడము, కరెక్ట్ చేయగలగడము, అక్కడ నుండి కస్టమైజ్ చేయగలగడం ఎవరికైతే వస్తుందో అలాంటి వాళ్ళ రిక్వైర్మెంట్ 50% పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నాయి రిపోర్ట్స్. ఓకే, సో బేసిక్ కోడర్స్ తాలూకా పనులు ఏవైతే ఉన్నాయో అవి 30% వరకు వాళ్ళ అవసరం తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ కోడ్ రాయడం, దాన్ని కరెక్ట్ చేయడం, వెరిఫై చేయడం, దాన్ని అక్కడ నుండి ఎక్స్టెండ్ చేయడం చేయగలరో వాళ్ళ అవసరం 50% పెరుగుతుంది అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఓకే, సో కాబట్టి మీరు ఏమి నేర్చుకోవాలి అన్నది చాలా క్లియర్గా నేను ఇక్కడ చెప్తున్నాను ఫ్రెషర్స్కి. ఓకే, సో ఖచ్చితంగా నేర్చుకోండి. ఎన్నాళ్ళగా బేసిక్ కోడ్ రాస్తాను, నాకు సింటాక్స్ వచ్చు అంటే ఓకే, ఒకప్పుడు థియరీ వచ్చి ఒక సింపుల్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తే అదే బంగారం అని ఉండేదన్నమాట. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.
ఓకే. సో మీరు కంపల్సరీగా బేసిక్స్ చాలా స్ట్రాంగ్‌గా నేర్చుకోవాలి. ఫుల్ స్టాక్ లెవెల్ వరకు ఏదైనా ఒక టెక్నాలజీ ఎండ్ వరకు వెళ్ళిపోవాలి. నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌ని ఓన్‌గా సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఇంపార్టెంటు. అండ్ ఇన్నాళ్ళు సిస్టమ్ డిజైన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో సిస్టమ్ డిజైన్ స్కిల్స్ సీనియర్ లెవెల్‌కి అవసరం పడేవి. ఓకే. సో ఇప్పుడు జూనియర్ లెవెల్‌కి కూడా సిస్టమ్ డిజైన్ స్కిల్స్ మ్యాండేటరీ కాబోతున్నాయి అన్నమాట. ఓకే. సో ఇంకా ఏఐ అనేది ఏదైతే కోడింగ్ పార్ట్ ఉందో కోడింగ్ పార్ట్ అది చూసుకుంటది. ఓకే. సో చాలా వరకు ఆటో జనరేట్ చేస్తది. కాకపోతే మనం ఆ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ అంతా డిసైడ్ అవ్వడము, సిస్టమ్ డిజైన్ థింక్ చేయడము, థింకింగ్ ఎబిలిటీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇదంతా మనమే చేస్తాము. కోడ్ జనరేట్ చేయడానికి దాని హెల్ప్ తీసుకుంటాము. మళ్ళీ తిరిగి అది జనరేట్ చేసిన కోడ్‌లో మనమే వెరిఫికేషన్ చేస్తాము, మోడిఫికేషన్స్ ఇవన్నీ మనమే చూసుకుంటామని చెప్పి చెప్తున్నానన్నమాట. కాబట్టి ఫ్రెషర్స్‌కి క్లారిటీ వచ్చింది కదా! సో ఏఐ వచ్చింది, అది ఆటోమేటిక్గా బేసిక్ కోడ్ జనరేట్ చేస్తుందని ఎట్టి పరిస్థితుల్లో కూడా బేసిక్స్ని స్కిప్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నాను. ఓకే. సో ఇక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ గురించి మాట్లాడితే, సో ఆల్రెడీ మేము మిడ్ కెరియర్కి వచ్చేసాము. ఇంకా స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి మా దగ్గర. ఓకే. సో నేను ఏఐ టూల్ని నేర్చుకోను అంటే కుదరదండి. ఓకే. సో ఖచ్చితంగా మీరు కూడా ఏఐ టూల్స్ని నేర్చుకోవాల్సిందే. సో మీరు కనుక ఏఐ టూల్స్ నేర్చుకోవడం ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్లో మీరు కూడా ఇగ్నోర్ అయిపోయే అవకాశం ఉంది. ఓకే. సో మీ ప్యాకేజెస్ కానీ ఇంకా హై లెవెల్కి వెళ్లకుండా అక్కడే ఉండిపోయే అవకాశం చాలా వరకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఏఐ టూల్స్ నేర్చుకోండి. ఓకే. సో ఎస్, మీరు ఇంకా మిడ్ లెవెల్ కెరియర్కి వెళ్ళిపోయారు కాబట్టి కోడింగ్లో మీరు స్ట్రాంగ్. ఓకే. సో డెసిషన్ మేకింగ్లో మీరు స్ట్రాంగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో మీరు స్ట్రాంగ్. ఓకే. సో అయితే అట్ ద సేమ్ టైం ఏఐ టూల్స్ యూసెస్ నేర్చుకోండి. సో గిటప్ కోపైలట్ కానీ, క్లాడ్ కోడ్ కానీ, కర్సర్ కానీ ఇవన్నీ కూడా మీ వర్క్లో ఎలా యూజ్ చేయాలి కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. ఇంకా ఇక్కడ ఎస్కేప్ అనేదే లేదనమాట. అర్థమవుతుందా? సో ఎట్ ద సేమ్ టైం మనం ఏఐని కూడా పూర్తిగా నమ్మేయలేమని కూడా చెప్తున్నాను. ఓకే. సో ఏదైనా ప్రొడక్షన్లో ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి. ఓకే. సో ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే మనకి అది ఐడియా లేదని చెప్పి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ హెల్ప్ తీసుకున్నాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటాబేస్ ట్రాన్సాక్షన్ అదేదో ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఏం చేయాలో మనకు తెలియదు. ఓకే. సో ఇదేం చేస్తుందంటే ఇంకా మొత్తం దాని మీదే వదిలేస్తే ఇంకా లాగ్స్ చదువుతుంది. ఓకే. సో అక్కడ ట్రాన్సాక్షన్ డిలీట్ చేస్తే సరిపోద్దని చెప్పి రోల్ బ్యాక్ చేసేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో అది ఒక 1 crore ట్రాన్సాక్షన్, వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్. దాని అవసరం ఎంత, దాని నీడ్ ఎంత, దాని సెక్యూరిటీ ఎంత. ఓకే. సో అది ఎవరు చూస్తారు, అదంతా ఎవరు డెసిషన్ తీసుకోగలరు. ఓకే. సో దాని ఇంపాక్ట్ ఎంతో అక్కడ ఉండేటటువంటి హ్యూమన్ ఎంప్లాయీ మాత్రమే డిసైడ్ చేయగలరు. సో దానికి ఏం పోయింది, సింపుల్గా లాగ్స్ చూస్తుంది. ఆ ఎర్రర్ సాల్వ్ చేయాలంటే ఈ ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ చేసేస్తే సాల్వ్ అయిపోద్ది అని చెప్పి సింపుల్గా సాల్వ్ చేస్తుంది. ఓకే. సో అది రోల్ బ్యాక్ చేసేస్తే ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసేసి రోల్ బ్యాక్ చేసేస్తే అక్కడ జరిగే ఇంపాక్ట్ ఏంటి, రియల్ వరల్డ్లో జరిగేటటువంటి ఇంపాక్ట్ ఏంటి అనేది ఏఐకి తెలియదు. సో ఇలాంటి చాలా సిచ్యుయేషన్స్ మనం మాట్లాడవచ్చు. ఓకే. సో కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అవ్వలేము. ఖచ్చితంగా మనం ఉండాల్సిందే. ఓకే. అట్ ద సేమ్ టైం ఏఐ లేకుండా కూడా అవ్వదు, అది కూడా ఉండాల్సిందే. ఓకే. సో ఫ్యూచర్ అంతా కూడా ఒక్క మాటలో ఫైనల్గా చెప్పాలి, కోడింగ్ నేర్చుకోవాలా వద్దంటే ఇంతకు ముందు కంటే బాగా నేర్చుకోవాలి, కంపల్సరీగా నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ ఎవరిది అంటే ఎవరైతే కోడింగ్ స్కిల్స్ బాగా స్ట్రాంగ్ ఉండి, సో దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి, ఓకే. సో ఏఐ టూల్స్ యూసేజ్ తెలిసి అది డెవలప్ చేసినటువంటి కోడ్ని ఎవరైతే దాన్ని వెరిఫై చేసి దాన్ని మాడిఫై చేసి ఫుల్ లెవెల్ కస్టమైజేషన్స్ చేయగలరో వాళ్ళది గోల్డ్ లైఫ్ అనమాట ఫ్యూచర్లో. ఓకే. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రతి కంపెనీలో కూడా చాలా చాలా పెరగబోతోంది. ఓకే. సో కాబట్టి ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకోండి, ఇంతకు ముందు కంటే బాగా నేర్చుకోండి. దాంతోపాటు ఏఐ టూల్స్ నేర్చుకోండి. సో ఏఐ టూల్స్ నేర్చుకుంటూ దాన్ని కరెక్ట్ చేయడం, వెరిఫై చేయడం లెవెల్ వరకు మీరు నేర్చుకోండి. ఏఐ జనరేట్ చేసే కోడ్ని మీరు దాన్ని చెక్ చేసి మీరు మాడిఫై చేసేంత రేంజ్లో, దాంట్లో తప్పులు వెతికి దాన్ని సాల్వ్ చేసేంత రేంజ్లో మీరు కోడింగ్ నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా మీరు కూడా కంపల్సరీగా గిటప్ కోపైలట్ కానీ లేకపోతే మన క్లాడ్ కోడ్ కానీ కర్సర్ కానీ వీటిని చాలా బాగా నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. మీరు కనుక ఏఐ టూల్ గిటప్ కోపైలట్ నేర్చుకోవాలనుకున్నా లేకపోతే జావా ఫుల్ స్టాక్ కానీ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ మన తెలుగులో చాలా ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే మన తెలుగు వెబ్ గురు ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి. ఫుల్ కోర్సెస్ నేను ఇక్కడ ఉంచాను. ఓకే. సో ఫుల్ కోర్సెస్ ఒక ఆర్డర్లో పెట్టి ఉంచాను.
అది ఫాలో అయితే చాలు అనే విధంగా. ఓకే, సో ఒక్కసారి వెరిఫై చేయండి. ఓకే, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, సో ఇక ఏదైతే ఈ వీడియో అన్నది మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు మనం ఒకటి తీసుకొస్తూనే ఉన్నాం మన ప్లాట్ఫామ్లో. ఓకే, సో కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎలాంటి వీడియో కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా మీకు చేరుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.